ఇక రంగారెడ్డి జిల్లా నందిగామలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనం వేడుకలు 3 రోజులకు చేరుకున్నాయి. ఇవాళ ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ సేవలను కొనియాడారు. వివిధ సమస్యలకు కారణం చెడు ఆలోచనలేనని, మెడిటేషన్ ద్వారానే మానసిక ప్రశాంతత కలుగుతుందని మంత్రి తెలిపారు. మానవత్వం దయాగుణాలతో యువత మెలగాలని సూచించారు. Let us prayerfully invite the healing. నిర్వాహకులు దాజీ ఆధ్వర్యంలో సాగిన సమ్మేళనంలో 3 జంటలు వివాహ బంధంలో ఒకటయ్యారు. వీరిలో కొరియన్ దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు. We also welcome our respected guests, delegates and friends. ఏది చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్, ప్రపంచ స్థాయి, ప్రపంచ పారిశ్రామికవేత్తలే కాదు, ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం చాలా గొప్ప, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ కన్హా శాంతివనం ద్వారా, గురు దాజీ గారి ద్వారా ఇది రాష్ట్రంలో, దేశంలో ప్రతి గ్రామానికి కూడా దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వయస్సుల వాళ్లకు ఇది ఆచరణ సాధ్యమైంది. ఏదైతే విధానం, పద్ధతి ఉందో, మెడిటేషన్ కావచ్చు, ఉందో, ఇది చాలా గొప్ప కార్యక్రమం, మానవాళికి ఉపయోగపడేది, అన్ని రుగ్మతలకు పరిష్కారం, అన్ని రోగాలకు సర్వరోగ నివారణ జిందా తెలిసిపోతున్నట్టుగా కన్హా శాంతివనం సర్వరోగ నివారణ కన్హా శాంతివనం యావత్ సమాజానికి